పర్త్ సిటీకి వచ్చినప్పుడు నేను చూసి షాక్ అయిన థింగ్, వెనుక కరెంట్ తీగలు లేవు, ఎటు చూసినా 2 కార్లు పట్టేంత ప్లేస్, అటువైపు ఇటువైపు చెట్లు. అండర్ గ్రౌండ్ వైర్స్ మన దగ్గర కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇట్స్ అ గుడ్ సైన్, ఎందుకంటే చేంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. లోగా ఉండొచ్చు బట్ డైరెక్షన్ కరెక్ట్ గా ఉంది. ఎస్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ వైర్ అనేది క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్రో. ఎగ్జిస్టింగ్ వైర్లు అన్ని తీసేసి మళ్ళీ అండర్ గ్రౌండ్ వేసుకుని రావాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చాలి. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ అండ్ చాలా మనీ ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంటుంది. ఈ పర్త్ సిటీలోనే 1996లో ఎప్పుడో స్టార్ట్ చేసిరంట. అప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు స్టిల్ 70%కి వచ్చింది. అంటే ఒక సంవత్సరం 10,000 ఇల్లు, ఇంకో సంవత్సరం 15,000 ఇల్లు, అలా చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళకి టైం పట్టింది. ఇప్పుడు మన సిటీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ సదర్న్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇప్పుడు ఇనిషియేట్ తీసుకున్నారు. నవంబర్లో అనుకుంటా బ్రో, నవంబర్లో స్టార్ట్ చేసిర్రు. మన సిటీ కూడా ఇలానే అవ్వాలని కోరుకుంటూ, కాదు అంతకుమించి అవ్వాలని కోరుకుంటూ, స్టే ట్యూన్ టు మిడిల్ క్లాస్ మేట్ ఇన్ ఆస్ట్రేలియా. This is Kishore signing off.